తిరుపతి రెడ్డి గారు, ప్రధానంగా బ్యారేజ్ల అంశం సంబంధించి మనం చూస్తూ ఉంటే దాదాపు ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చిన నుంచి 3 సంవత్సరాలుగా బ్యారేజ్లన్నీ పడవబెట్టి కిందకి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు నీళ్లను తీసుకెళ్ళి యథేచ్ఛగా తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ తెలంగాణకు కావాల్సినటువంటి సాగునీరు కావచ్చు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా బ్యారేజ్లన్నీ పడవబెడుతుంది. ఇప్పుడు మనం ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ప్రధానంగా బ్యారేజ్లన్నీ సేఫ్గా ఉన్నాయి, ఖచ్చితంగా వాడకంలోకి తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు సెంటర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అనేది బ్రిటిషర్స్ పెట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ డ్యామ్లకు నాణ్యతకు సంబంధించిన పరీక్షలు చేయడానికి ప్రపంచంలోనే వ్యాలిడేటెడ్ ప్రొసీజర్స్ ను అడాప్ట్ చేసుకొని చెక్ చేస్తారండి. దీనికి ఒక విశిష్టత ఉంది ఈ సంస్థకు. ఇది ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు మీదకు వీళ్ళు రంగంలో దిగి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఈ కాంగ్రెస్ సన్నాసులు కూలేశ్వరం ప్రాజెక్ట్ అని ప్రచారం చేస్తున్నారు కదా, దీనిలో ఎంత వాస్తవం ఉంది, అసలు ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి లోపాల గురించి మీరు రీసెర్చ్ చేయండి అంటే వాళ్ళు గత సంవత్సరం 1.5 year నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసేసి ఫైనల్గా ఇవాళ ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ప్రకారం ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్లో 7th బ్లాక్లో ఉన్నటువంటి ఆ 2 పిల్లర్లలో కొంత ఆ యొక్క కాంక్రీట్ విషయంలో కొంత నాణ్యత లోపం వల్ల అక్కడ చీలికలు వచ్చాయి. వాటిని 200-300 కోట్లతోని రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇంచుమించుగా ఇంతకుముందు ఎల్ఎన్టీ సంస్థ కూడా అదే ఉంది. వాళ్ళు కూడా సంస్థ వాళ్ళు ఏదైతే ఈ ప్రాజెక్ట్ నిర్మించారో ఆ సంస్థ వాళ్ళు మేము ఫ్రీగా చేసిస్తామన్నారు. కానీ ఈ ప్రాజెక్టును ఏంటంటే ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని చిత్రీకరించినట్లయితే కేసీఆర్ గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి ఒక అప్రతిష్టను కట్టబెట్టేసి వీళ్ళు రాజ్యం ఏలుదాము ఇట్లాగే కంటిన్యూ చేద్దాం అనేటువంటి ఒక దురుద్దేశంతో చేసినటువంటి ప్రక్రియ. అది మోస్ట్లీ ఒక 5-6 నెలలు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థనే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము రిపేర్ చేస్తామని చెప్పిందండి. దీనిని అసలు పనికిరాని ప్రాజెక్ట్గా చిత్రీకరిస్తూ ఇది కనుక భారీ వరదలు వచ్చినట్లయితే ఈ ప్రాజెక్టులు మొత్తం సుందిల్ ఈ అన్నారం ఈ బ్యారేజ్లన్నీ కొట్టుకపోతాయి, మేడిగడ్డ బ్యారేజ్లు కొట్టుకపోతుంది, భద్రాచలం దగ్గర 40 గ్రామాలు మునుగుతాయని చెప్పేసి ఉన్నది లేనిది నోటికి ఎంతొస్తంత మాట్లాడి, ఎందుకంటే వీళ్ళు 6 గ్యారంటీలు ఎట్లయితే ఉదరగొట్టిరో ఈ విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టుల వ్యతిరేక ప్రచారం కూడా అట్లా చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రావడంతోనే తను తీసుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే కేసీఆర్ గారి ఆనమాలను తుడిచివేయడం. దాంట్లో ప్రధానమైనది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేసినట్లయితే కేసీఆర్ గారికి అప్రతిష్ట మూత కట్టొచ్చు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక తెలంగాణకు వరప్రదాయని కానట్లయితే 2014 ముందు 40,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్య ఉత్పత్తి మాత్రమే జరిగింది. మరి 2023 నాటికి 150,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి ఎందుకు పెరిగింది? మరి మా చిన్నప్పటి నుంచి కూడా, నేను మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని, మా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఎండాకాలం లోపల చెరువులు అలుకులు పోసినటువంటి పరిస్థితి మేము చూడలే. కానీ నేను అమెరికాలో ఉంటాను, ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా మా చెరువు అలుకుపోస్తానే ఉంది. ఏంది 365 days ఎట్లా అలుకుపోస్తా ఉందంటే అది కాళేశ్వర జలాల ఫలితం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితం మనకు కళ్ళగట్టినట్టు కనపడతా ఉంది కదా. 40,000 మెట్రిక్ టన్నుల నుంచి 150,000 మెట్రిక్ టన్నులకు వరిధాన్యం దిగుమతి ఎట్లా పెరిగింది? ఏమన్నంటే వర్షాలు బాగపడ్డాయి అంటారు. అంటే కంటిన్యూస్ 9 ఏళ్ళు వర్షాలు బాగపడ్డాయా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టెన్షన్గా వర్షాలు బంద్ అయినాయా? ఇవన్నీ అవన్నీ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో సృష్టించినటువంటి కథనాలు. ఏం లేదు, నీళ్ళు ఇచ్చినట్లయితే, రైతాంగానికి నీళ్ళు ఇచ్చినట్లయితే ఏమవుతుంది? వరి నాట్లు వేస్తారు. వరి నాట్లు వేసినట్లయితే యూరియా ఇవ్వాలి, తర్వాత పంట పండుతుంది, ఆ పంట కొనాలి, తర్వాత సబ్సిడీ ఇవ్వాలి, ప్రతి క్వింటాలకు 500 రూపాయల సబ్సిడీ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే స్థితిలో లేదు. ఎందుకంటే రావడమే హైడ్రా అనేటువంటి కూల్చివేతల పర్వం, తర్వాత రకరకాల మార్పులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగం కుదేలు, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది, ₹1 పెట్టుబడి రావట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ఈ ఉన్నటువంటి పెట్టుబడులు కూడా విత్డ్రా చేసుకుంటున్నారు, పక్క రాష్ట్రాలకు పరిశ్రమలు తగ్గిపోతున్నాయి, రాష్ట్ర ఇన్కమ్ పడిపోయింది. సరాసరి ప్రభుత్వం నడవడానికి, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి నెలకు 7,000-8,000 కోట్ల అప్పు తీసుకొస్తే కానీ నడవని దుస్థితి. ఇక ఇవన్నీ ఈ దుస్థితిలోకి దిగజారినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఇంత దుస్థితిలోకి దిగజారినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఇక వాళ్ళు యూరియా ఎక్కడిస్తారు, పండిన పంటను ఎక్కడ కొంటారు, ఆ నీళ్ళు ఎత్తిపోయడానికి కావాల్సిన కరెంటును ఎక్కడ సప్లై చేస్తారు, ఇవన్నిటిని అధిగమించాలంటే కథం ప్రాజెక్టు కనుక గేట్లు ఓపెన్ చేస్తే వచ్చే నీళ్ళు వచ్చినట్టు పోతాయి. ఆ పోలవరం ప్రాజెక్టు అక్కడ గురుదక్షిణ కూడా తీసుకున్నట్టు, చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం కూడా చూసినట్టు ఉంటుంది. కాబట్టి అక్కడ పోలవరానికి నీళ్లు పోతాయి. వాళ్ళు బ్రహ్మాండంగా ఈ వాటర్ను యూటిలైజ్ చేసుకుంటే మిగతావి బంగాళాఖాతంలో కలుస్తాయి. తెలంగాణకు మనకు తెలుసండి, మన తలాప్రబోతున్నటువంటి గోదావరి జిల్లాలను
గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారానే మనం సద్వినియోగించుకురాగలుగుతాం తప్ప మనకు గ్రావిటీతో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టే కేసీఆర్ గారు ఆనాడు ఈ ఇంజనీర్ల సహకారంతో డిజైన్ చేసి ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసిండు. దాని ఫలాలను మనం చూసినాం. ఇవాళ ఎందుకు పొలాలు ఎండిపోతున్నాయి, ఇవాళ నాట్లేయలేని పరిస్థితి, ఒకవేళ నాటేసినా కూడా ఎందుకు ఎండిపోతున్నాయి అంటే ఈ దుర్మార్గమైనటువంటి ఈ యొక్క పనికిమాల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల. మనకి ఇంతకుముందే ఇదే విషయాన్ని ఎన్ఐటి ప్రొఫెసర్ శర్మ గారు కూడా, వారు ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాల లోపల విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేసిన నైపుణ్యం ఉంది. ఇంతకుముందు టీవీ డిబేట్లో కూడా వారు చెప్పారు, ఏమి కాదు సుందిళ్ళ ప్రాజెక్ట్కి ఏం కాదు, అన్నారం ప్రాజెక్ట్కి ఏం కాదు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి ఏం కాదు, ఇవన్నీ కూడా అభూత కల్పనలు. ఈ అభూత కల్పనలతోనే రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నీళ్లు రైతాంగానికి ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లోపించింది కాబట్టి ఇటువంటి పనికిమాలిన వితండవాదం తీసుకొస్తా ఉంది. ఎందుకంటే సగర్వంగా 200-300 టీఎంసీల నీరు ప్రవహిస్తేనే తట్టుకొని నిలబడేటువంటి బ్యారేజ్లు ఈ ఎత్తిపోస్తే వచ్చేటువంటి 1-2 టీఎంసీలు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మొన్నటిదాకా నీళ్లు ఉండే అక్కడ, అవి ఎత్తిపోస్తే ఈ మేడిగడ్డ దగ్గర మనం రిజర్వ్ చేయకుండానే నీటిని డైరెక్ట్ సుందిళ్లకు, తద్వారా మన అన్నారం ద్వారా ఎల్లంపల్లికి మనం లిఫ్ట్ చేసేటువంటి ఆస్కారం ఉండే. ఆ ఆపర్చునిటీ మొత్తం మిస్ చేయడం వల్లనే ఇవాళ రైతాంగం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటా ఉన్నారు. రానున్న రోజు లోపల సూపర్ ఎల్ నీళ్ళ ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్కు తాగునీటి సమస్య కూడా ఏర్పడేటువంటి ప్రమాదం పొంచి ఉంది. వీటన్నిటిని అడ్రస్ చేయడం కోసమే ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడం, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి తాగునీరు ఇవ్వడం, అదేవిధంగా ప్రధాన నగరాలైనటువంటి వరంగల్, ఇటువంటి కరీంనగర్ నగరాలకు తాగునీటిని ఇవ్వడం, ఈ లక్ష్యంతోనే కేసీఆర్ గారు ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టును రూపకల్పన చేసి నిర్మించడం జరిగింది. ఆ యొక్క కాళేశ్వరం యొక్క ఫలాలను రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అనైతిక ప్రక్రియకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోహదం చేసింది. ఇవాళ CWPRC సంస్థ ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప దెబ్బ వంటిదని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. ఈ విషయాలన్నిటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు వివరించాల్సినట్టు మనకు వివరిస్తేనే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. మున్ముందు ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటి బోగస్ మాటలను నమ్మకుండా మనం నిరోధించినట్లు అవుతుంది.